హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న సినీ నటుడు అలీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారనే అంశంపై క్లారిటీ లేకపోయినా అలీ టీడీపీ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం అలీ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ అలీ సమావేశం కావడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై గందరగోళం ఏర్పడింది. తన రాజకీయ అరంగేట్రం ఏ పార్టీ నుంచి చేస్తే బాగుంటుందనే దానిపై లెక్కలు వేసుకుంటున్న కమెడియన్ అలీ చివరకు టీడీపీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి అలీకి సీటు కూడా ఖరారైందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో అలీ చర్చలు కూడా జరిపారని సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అలీని బరిలోకి దింపాలని చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు ఆయనకు హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మైనార్టీలు బలంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ గత ఎన్నికల్లో మైనార్టీలకు బదులుగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరిని బరిలోకి దింపి పరాజయం పాలైంది. తమ ప్రయోగం వికటించడంతో ఈసారి మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే అలీని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అలీ కూడా మైనార్టీలు అధికంగా ఉన్న ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.